యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము ఆకాశంలో మబ్బు తొలగిపోయినట్లుగా మరి నీ యొక్క జీవితం తొలగిపోవడానికి ఆ మేఘములు మరి ఏ విధంగా ఆకాశాన్ని కమ్ముకుంటున్నాయి ప్రియులారా నీ జీవితంలో ఎదురెత్తుకుంటున్నటువంటి ఆకాశంలో మేఘాలు కమ్మినప్పుడు సూర్యుడు కనపడడు ప్రియులారా చీకటి కమ్ముతుంటుంది అయితే ఈ దినాన మరి ఎలాంటి చీకటి కష్టాల్లోనే ఉంటున్నావో నాయన ఈ చీకటి నుంచి బయటపడలేను ఈ కష్టాలనే మేఘం నేను కమ్ముకుందా కన్నీళ్ళనే మేఘాలు నేను కమ్మినయా అప్పుడనే మేఘాలు నీ జీవితంలో ఆవరిస్తూ వచ్చాయా ప్రియమైన సహోదరుడా కష్టాలు కన్నీళ్ళు నీ జీవితాన్ని ఆవరిస్తూ వస్తున్నాయా అయితే ఈ మేఘం తొలగిపోలేదని అనుకుంటున్నావా అయితే ఈ దినాన దేవుడు నీ సన్నిధికి రా నీ జీవితంలో ఉన్న ఆకాశంలో మేఘాలు ఇచ్చకపోయినట్లుగా నీ సమస్యలకు పరిష్కారం దేవుడు ఒక్కడే అయితే నీ కష్టాలు తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి నీ అప్పులు ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి ప్రభు నీకు విడుదలిస్తాడు అయితే ఏ మేఘం నిన్ను కప్పుకున్నదో ఆ మేఘం తొలగిపోతుంటుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది ఆకాశంలో మేఘాలు తొలగిపోయినట్లుగా మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమలు విడిపోవని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది అయితే ఈ దినాన ప్రభు యేసుక్రీస్తు వారి వైపు నీ జీవితాన్ని అర్పించుకో ఇప్పుడే నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆ మేఘాలు తొలగిపోయినప్పుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు వెలుగు వస్తుంటుంది నీ కుటుంబానికి వెలుగులోనికి రావడానికి మలాకి 4:2 నీతి సూర్యుడు నీకు ఉదయించడం సెలవిస్తున్నాడు ఈ విధంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవించి చక్కని యేసయ్య వెలుగులో ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడును గాక.